హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ ఆట. ఈరోజు వీడియో వచ్చేసి డెకరేషన్ అండి. మా బుడ్డగాడిది 3rd బర్త్డే. మేము ఈ ఇయర్ యానిమల్ థీమ్ సెలబ్రేట్ చేస్తున్నాము. సో దానికి నేను కావాల్సిన ఐటమ్స్ ఏమేమి తీసుకున్నానో అన్నీ మీకు క్లియర్గా ప్రీవియస్ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఫస్ట్ మనకి ఆర్చ్ టైప్లో ఫిక్స్ చేయాలంటే మనకి ఏదో ఒక స్టాండ్ అలాంటిది ఏదో ఒకటి కావాలి కదా. నేను ఇది వచ్చేసి డెకరేషన్ స్టాండ్ వచ్చేసి ప్రోలైట్ కంపెనీ అండి. నాకు ఇది 2000 పడింది. నేను దీన్ని అమెజాన్లో బుక్ చేశాను. సో దీని క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా చాలా హోల్డ్ చేస్తుంది. ఫస్ట్ మనం ఈ స్టాండ్ కింద నించోవడానికి కింద బేస్ క్లిప్ ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేసి ఇలా నించునేటట్టు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి అడ్డంగా 3 రాడ్లు అయితే వస్తాయండి. మేము 3 యూస్ చేస్తున్నాము, మీకు కావాలంటే 2 కూడా యూస్ చేసుకోవచ్చు. మేము మధ్యలో ముగ్గురు నుంచుని అండ్ అటు ఇటు వచ్చిన గెస్టులు నుంచోవడానికి ప్లేస్ ఎక్కువ పడుతుంది కదా, అందుకే మేము 3 రాడ్స్ ఫిక్స్ చేస్తాము. అప్పుడు మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ అడ్జస్ట్ చేసుకుంటే ఇటువైపు అటువైపు పట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి. మేము యానిమల్ థీమ్ అనుకుంటున్నాం కదా, దానికి బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ పెడితే బాగుంటుంది, హైలైట్ అవుతుంది అని చెప్పి అనుకున్నాము. సో అందుకే మేము మా ఇంట్లో ఒక 3-4 ఇలాంటి లైట్స్ ఉన్నాయి, అవి చెక్ చేస్తున్నామండి. చెక్ చేసి ఇలా వంకీ షేప్లో పెడదాము పైనుంచి కింద వరకు అనుకుని దాన్ని తాడుతో కడుతున్నామండి ఆ పైన. అండ్ అది అటు ఇటు మూవ్ అవ్వకుండా దానికి డబల్ సైడ్ ప్లాస్టర్ మధ్యలో పెట్టాను. సో ఒకసారి మీరు చూడండి నేను ఎలా కడుతున్నానో. ఇంట్లో ఒక 3-4 కలర్స్ ఉన్నాయండి. దాంట్లో ఏ కలర్ కొన్ని పోయినట్టు అనిపించినాయి, చూసుకున్నాము ఏది బాగుంటుందా అని చెప్పి. వెనకాల వైట్ థీమ్ కాబట్టి మనకి ఈ వామ్ లైట్ అంటే చాలా అందం వస్తుందండి. మనకి ఇలాంటి లైట్ సెట్ ఒకటి ఇంట్లో ఉంచుకుంటే మనకి ఎలాంటి డెకరేషన్ కన్నా మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి అకేషన్ కన్నా లైక్ దీపావళి ఇలాంటి బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు, లేదంటే ఎవరికన్నా వెల్కమ్ చెప్పేటప్పుడు, నైట్ డిన్నర్ పార్టీస్కి అట్లాంటివి వాటికి బాగా సెట్ అవుతుంది లైట్. నేను ఇది కట్టడానికి ఆ స్టాండ్కి సిల్క్ థ్రెడ్ టైప్లో ఒకటి ఉంటుందండి, వైర్ టైప్లో. అది చాలా వెయిట్ హోల్డ్ చేస్తుంది. మనం బంతిపూలు డెకరేషన్ చేసుకున్నప్పుడు ఆ వైర్తో కడితే ఎంత వెయిట్ అయినా హోల్డ్ చేస్తుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మేము ఇది వరకు ఆ వైర్ తోటే డెకరేట్ చేసేవాళ్ళం. ఆర్చ్ మొత్తం అంతా నిలబడటానికి ఆ వైర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఆ పైన స్టాండ్ కట్టామండి. అండ్ అక్కడ డబుల్ సైడ్ ప్లాస్టర్ కూడా అంటించాము. వైర్ అటు ఇటు ఊగుతుంది కదా, సో అది కదలకుండా డబల్ సైడ్ ప్లాస్టర్ పెట్టి అక్కడ అలా స్టిక్ చేసామండి. నెక్స్ట్ ఇలాంటిది వైట్ కలర్ క్లాత్ చాలా పెద్దది ఉంది, ఒక 2 ఉన్నాయి. దీంతో మేము 2 క్లాత్స్ ఉంటే పిన్స్ పెట్టేసామండి. ఆ కార్నర్కి ఈ కార్నర్కి కొంచెం దల్సరగా ఉంటుంది, ఆ వైర్ కనిపించకూడదు అని చెప్పి ఈ 2 క్లాత్స్ కలిపి పిన్స్ పెట్టేసాము. సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసి ఆ క్లాత్ స్టాండ్కి వెయ్యాలి అనుకున్నాము. ఇది చాలా పెద్ద క్లాత్ అండి, 2 కలిపిన ఇంకా చాలా పెద్దగా ఉంది. సో ఇలా ఆ స్టాండ్కి ఇలా పైనుంచి వేసేస్తున్నాము సమానంగా చూసి. మీరు కావాలంటే నచ్చిన క్లాత్, నెట్ క్లాత్ ఇలా ఏదన్నా యూస్ చేసుకోవచ్చండి. మనకి ఇదే కలర్ కావాలని లేదు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఆ కలర్ అయితే యూస్ చేసుకోవచ్చు. మేము ఇది వామ్ లైట్ పెట్టాం కదా, ఆ వామ్ లైట్కి ఈ వైట్ కలర్లోంచి లైటింగ్ బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇదైతే యూస్ చేస్తున్నాము. దీన్ని అయితే ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇలా పైనుంచి వేసేసామండి, అటు ఇటు పిన్స్ పెట్టాము కదలకుండా. ఇప్పుడు లైట్ వేస్తే చాలా బాగుంది, అసలు లుక్కే మారిపోయిందండి. ఇది వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదండి, నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఇది. మనకి మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఓన్లీ వామ్ లైట్ ఒకటే వేస్తే చాలా బాగుంటుంది మనం చేసిన డెకరేషన్. ఇప్పుడు నేను బెలూన్స్ ఎలా టై చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా ఒక 2 బెలూన్స్లోకి ఇలా ఎయిర్ బ్లో చేసుకున్న తర్వాత ఇవి 2 ముళ్ళు అయితే వేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సెట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని కలిపి ఇలా క్రాస్గా తిప్పాలండి. మనం సేమ్ ఒకే టైప్లో తిప్పితే అది ఊడిపోతుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన బెలూన్స్ అన్నీ కూడా బ్లో చేసేసుకుని ఇలా టై చేసుకోవాలి. నేను 2 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నానండి, గ్రీన్ అండ్ ఎల్లో. మనకి ఫస్ట్ క్రైలో ఇచ్చినవి 3-4 కలర్స్ ఇచ్చారు, సో అవన్నీ నాకు అంత నచ్చలేదు, ఓన్లీ బెలూన్సే. సో ఇలా గ్రీన్ అండ్ ఎల్లో తీసుకున్నాను.
ఇప్పుడు ఒక బెలూన్ ఒక సెట్ పైన ఇంకొక సెట్ ఇలా పెట్టుకోవాలి. సేమ్ సమానంగా అయితే పెట్టుకోకూడదండి. ఈ 2 పై 2 వచ్చినాయి కదా, దానికి మధ్యలో పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇలా ముడేసుకోవడానికి బాగుంటుంది, అంత స్టిఫ్గా ఉంటుంది. దీనికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సేమ్ ఒకదానిపైన ఒకటి సమానంగా పెట్టకూడదండి. ఇలా ఒక బెలూన్ 2 బెలూన్స్కి మధ్యలో ఇంకొక సెట్ ఒక బెలూన్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. మీకు చూపిస్తున్నాను కదా అలా. అండ్ ఇప్పుడు ముడి ఎలా వేసుకోవాలంటే రెండిట్లకి కలిపి ఇలా ఒక 3-4 టైమ్స్ అటు ఇటు తిప్పితే సరిపోతుందండి. ఇది మధ్యలో అయితే ఇలా ప్రెస్ చేసుకుని ఉంచుకోవాలి. ఫస్ట్ కొన్ని టై చేసేటప్పుడు అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఎలా తిప్పాలో అర్థం కానట్టు ఉంటుంది. బట్ ఒకసారి మీకు ఈ వీడియోలో చూపించినట్టు చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. నెక్స్ట్ ఇలా కొన్ని టై చేసేసిన తర్వాత మనం ఏదో ఒక సపోర్ట్ తీసుకోవాలి. లైక్ ఏమన్నా గోడకి ఇలా అట్టు పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసి అటు ఇటు తిప్పుతూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనకి బెలూన్స్ బ్లో చేయడమే కష్టమండి. ఇది ఇలా ఆర్చ్ లాగా కట్టడం చాలా ఈజీ అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇది నేను ఈ బెలూన్స్ వచ్చేసి ఫాయిల్ బెలూన్స్ అండి. ఇవి నేను గ్రీన్ టు గ్రీన్ ఒక ఎల్లో వచ్చేటట్టు కావాలి అనుకున్నాను. ఇది యానిమల్ థీమ్ కదా, గ్రీన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో ఇలా చేసేసిన తర్వాత మనకి ఎంత ఆర్చ్ కావాలో చూసుకుంటూ ఉండాలండి. ఎక్కువ బ్లో చేసేసినా వేస్ట్ అయిపోతాయి కదా. సో ఇంకొంచెం నాకు తక్కువ అయింది, ఇంకొంచెం ఊదుకుంటే సరిపోతాయండి, ఇంకొంచెం ఆర్చ్ కడితే. ఇవన్నీ టై చేస్తాను. ఇప్పుడు టై చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టాండ్ కట్టాలండి మనం. నేను థ్రెడ్ అని చెప్పాను కదా, ఒకటి ప్లాస్టిక్ వైర్ లాంటిది అని చెప్పి, దాంతో కడుతున్నానండి. అది మనం ఎంత వెయిట్ అన్నా హోల్డ్ చేయొచ్చు. అది సన్నగా దారం కన్నా లావుగానే ఉంటుందండి. ఇప్పుడు దాంతో నేను కడుతున్నాను. మొత్తం కింద ఒకటి, ఆ కార్నర్స్లో ఒకటి కడుతున్నాను. 2 కార్నర్స్ ఉంటాయి కదా, అక్కడ ఒక థ్రెడ్ అండ్ మధ్యలో అది ఫ్యాన్ కనుక ఏమన్నా వేస్తే ఎగిరిపోకుండా ఉండడానికి మధ్యలో ఇంకొకటి కడుతున్నానండి. సో పిల్లలు ఎవరినన్నా కాలుతో కదిపినా కూడా కదలదు. అండ్ మనకి ఇంకొకటి కూడా వేసుకోవచ్చండి. కింద బెలూన్లోకి వాటర్ కొంచెం వేసుకుని అది కట్టేసి దాని కిందన ఇప్పుడు ఇది ఆర్చ్ ఉంది కదా, ఆ ఆర్చ్ కిందన అక్కడ బెలూన్, ఆ వాటర్ బెలూన్ని టై చేసేస్తే అది కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండి ఆ కింద బేస్ కూడా అస్సలు కదలదండి. అదొక ఆప్షన్ కూడా. బట్ ఇలా టై చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ పిల్లలు చూసుకోకుండా పగలగొడితే తొక్కితే అది పగిలిపోతే మొత్తం అక్కడ అంతా తడిచిపోతుంది అని చెప్పి నేను ఈ థ్రెడ్తో ఇలా కడుతున్నాను. మనకి ఇలా బెలూన్స్ కట్టడం ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే మనకి ఆ ఫస్ట్ క్రై సెట్లోనే ఇలా ఆర్చి కట్టుకోవడానికి ఒకటి వైర్ టైప్లో ఇచ్చారు. అది స్ట్రిప్ టైప్లో ఉంది. దానికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్క బెలూన్ ఊది మనకి కలర్ ఏ కలర్ నచ్చితే ఆ కలర్ దాంట్లో పెట్టుకుంటే మనకి ఇలా ఆర్చ్లా అయిపోతుందండి. కానీ నాకు ఆ ఆర్చ్ కన్నా ఇది ఆల్రెడీ ఇలా బెలూన్స్ టై చేయడం వచ్చి వల్ల నేను ఇదే ప్రిఫర్ చేశాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అది దాంతో కూడా ట్రై చేసి మీకు చూపిస్తానండి. దాంట్లో ఇచ్చిన సెట్లోనే ఇలా హ్యాపీ బర్త్డే ఉంది కదా, అది నేను ఇలా టై చేస్తున్నాను. దాంట్లోనే మనకి సిల్క్ థ్రెడ్ టైప్లో ఒకటి ఇచ్చారు. దానికి ఈ లెటర్స్ అన్నీ ఎక్కిచ్చేసిన తర్వాత అటు ఇటు పిన్ పెట్టి చుట్టేసానండి. ఆ వైర్ పిన్కి, సేఫ్టీ పిన్కి ఈ క్లాత్కి పెట్టేశాను. సో ఇది ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క యానిమల్ పెట్టి ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ మనకి ఇలా యానిమల్స్ ఇలా ఒక్కొక్క యానిమల్ వచ్చి ఉన్నది కదా, అది నేను మొత్తం దీని చుట్టూరు మొత్తం అంటించేస్తున్నానండి. డబల్ సైడ్ టేప్ ఇచ్చి మనకి దాంట్లోనే గ్లూ టైప్లో ఒకటి స్టిక్కర్ టైప్లో ఉంది, అది పెట్టుకున్నా కూడా అంటించుకోవచ్చు. సో నేను ఆ ప్యాకెట్ అయితే ఓపెన్ చేయలేదు, మా వాడు మొత్తం వాల్స్కి అంటించేస్తున్నాడు అని చెప్పి డబల్ సైడ్ ప్లాస్టర్తో పెట్టాను. సో ఈ బెలూన్స్కి డబల్ సైడ్ ప్లాస్టర్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకా ఊడకుండా చాలా స్టిఫ్గా ఉంటాయండి. ఈ యానిమల్స్ అన్నీ నేను పిల్లలకి అందకుండా కొంచెం పైకే పెట్టానండి. గబుక్కున యానిమల్ కావాలని చెప్పి లాగేస్తే బెలూన్కి స్టిక్ చేస్తున్నాం, అలా డబల్ సైడ్ ప్లాస్టర్తో పేలిపోతాయని చెప్పి నేను పైకే అంటించానండి. అండ్ ఈ ఫాయిల్ బెలూన్స్ కూడా ఇచ్చారు కదా, యానిమల్స్ ఫాయిల్, అవి కూడా అంటించానండి. బట్ అవి ఊడిపోతున్నాయి. ఇప్పుడు నేను బటర్ఫ్లైస్ అంటిస్తున్నాను కదా, అది నేను ఊర్లో ఉన్నప్పుడు మల్టీ కలర్ బెలూన్ సెట్ ఒకటి తీసుకున్నాను ఈడ్ బర్త్డే కోసమే, కింద అన్ని బెలూన్స్ బ్లో చేసి వేద్దామని ఆ షాప్లో అయితే తీసుకున్నానండి. ఈ బటర్ఫ్లైస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి.
అవి మళ్ళీ జాగ్రత్తగా తీసి దాచాను. ఓవరాల్ లుక్ అయితే ఇదండి. మొత్తం ఫస్ట్ క్రైలో ఇచ్చిన ఐటమ్స్ తోటే డెకరేట్ చేశాను. ఆ ఫాయిల్ బెలూన్స్ ఒకటే తక్కువ ఇచ్చారు కదా దాంట్లోని, అవి నేను ఇంకొక 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో దాంతో మొత్తం సరిపోయినాయండి. దాంట్లో ఇంకొక 2-3 కలర్స్ ఇచ్చారు. నేను గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్తో చేద్దాము అనుకున్నానండి. నైట్ లుక్ అయితే ఇదండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది బర్త్డే రోజున దిగిన పిక్.